ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అలా ఎందుకు అనంటే, ఈ శ్రావణ మాసంలోనే క్షీరసాగర మథనం జరిగింది. ఆ సమయంలో లక్ష్మీదేవి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున క్షీరసాగరంలో నుంచి ఆవిర్భవించారు. ఆ కారణం చేత పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం రెండవ శుక్రవారమైనా సరే, మూడవ శుక్రవారమైనా సరే అప్పుడే ఆచరించాలి. ఒకవేళ ఎవరికైనా అంతరాయం ఏర్పడినట్లయితే మరుసటి శుక్రవారం రోజున కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. ముఖ్యంగా సువాసిని స్త్రీలందరూ కూడా సకల సౌభాగ్యాలను పొందటం కోసమని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే మనం ఎంత ఆర్భాటంతో చేశామనే దానికంటే కూడా ఎంత భక్తి శ్రద్ధలతో చేశాము అనేదే ముఖ్యం. జై శ్రీరామ్.